గ్రేటర్ సిటీలో ఎండలు మండిపోతుండటంతో నీళ్ల ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు పబ్లిక్. రికార్డు స్థాయిలో వాటర్ ట్యాంకర్ల బుకింగ్ చేసుకుంటున్నారు. భూగర్భ జలాలు పడిపోవడం, బోర్లు ఎండిపోవడం, లో ప్రెషర్తో నీటి సరఫరా జరుగుతుండటంతో అపార్ట్మెంట్లు, కాలనీల్లో ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగింది. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ భాగ్యనగరంలో నీటి కష్టాలు పెరుగుతున్నాయి. సిటీలో వాటర్ ట్యాంకర్ల బుకింగ్ భారీగా పెరుగుతోంది. ఒక్క రోజులో 12,500 ట్యాంకర్లు బుకింగ్స్ చేసుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 20% వరకు డిమాండ్ పెరిగిందని అంటున్నారు జలమండలి అధికారులు. సిటీలో చాలా ప్రాంతాల్లో బోర్లు అడుగంటాయి. దీంతో ప్రజలు వాటర్ బోర్డు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. పెరుగుతున్న టెంపరేచర్లతో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లలో ఉన్న బోర్లు ఎండిపోవడం, సరిపడా నీరు రాకపోవడంతో ట్యాంకర్ల అవసరం పెరిగింది. మరోవైపు సిటీలోని పలు ప్రాంతాల్లో లో ప్రెజర్తో నీటి సరఫరా జరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. సిటీలో ప్రతిరోజు 2,650 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తోంది జలమండలి. ముఖ్యంగా కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హఫీజ్పేట్, మణికొండ, కుకట్పల్లి, నిజాంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, షేక్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ట్యాంకర్ల డిమాండ్ ఎక్కువగా ఉందని అంటున్నారు అధికారులు. నగరంలోని 14 లక్షల వాటర్ బోర్డు కనెక్షన్లలో దాదాపు 49,000 కనెక్షన్ల నుంచి ప్రతిరోజు ట్యాంకర్ల బుకింగ్స్ వస్తున్నాయన్నారు అధికారులు. ట్యాంకర్ల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా 24 గంటల్లోనే డెలివరీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన చోట అదనపు ట్యాంకర్లను అందుబాటులో ఉంచుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 20% డిమాండ్ పెరిగిందని అంటున్నారు జలమండలి అధికారులు. ఈ ఇయర్కి ఒక 15 to 20% డిమాండ్ పెరిగింది. ఇది కొన్ని ఏరియాస్లో, పర్టికులర్గా వెస్ట్ జోన్లో 15 to 20% డిమాండ్ పెరిగింది వాటర్ సప్లైది. ఎందుకంటే వాళ్ళ బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. దానివల్ల మాకు ట్యాంకర్స్ మీద ఎక్కువ డిమాండ్ అవుతుంది. ఈ రోజు వరకు అయితే దాదాపు 12,000 ట్యాంకర్స్ అట్లా బుక్ అవుతున్నాయి. ఓన్లీ ఫ్యూ పీపుల్ దే ఆర్ బుకింగ్ ఫ్రీక్వెంట్లీ. సో వెస్ట్ సిటీలో మాత్రం మనం అనుకున్న దానికంటే ఎక్కువ డిమాండ్ క్రియేట్ అయింది. సో ఇలాంటి సందర్భంలో కొద్దిగా పబ్లిక్ అంతా కూడా కోఆపరేటివ్గా ఉండాలి, జాగ్రత్తగా పొదుపుగా వాటర్ వాడుకోవాలి. భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోవడంతో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు సిటీ పబ్లిక్. ప్రైవేటు వాటర్ ట్యాంకర్లకు ధర ఎక్కువగా ఉండడంతో జలమండలి ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యంగా వస్తున్నాయంటున్నారు. గతంతో పోలిస్తే చాలా తక్కువ టైంలోనే నల్లాలు ఆపేస్తున్నారని అంటున్నారు పబ్లిక్. మనకి వాటర్ ఫెసిలిటీ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. వాటర్ అనేవి అసలు ఎక్కడ కూడా దొరకట్లేదు. మేము అపార్ట్మెంట్లో ఉంటాము, 15 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఈ 15 ఫ్లాట్స్లో మాకు అండర్ గ్రౌండ్ వాటర్, బోర్ వాటర్ అనేవి ఒక 10 minutes వదులుతున్నాడు, మళ్ళీ బంద్ చేస్తున్నాడు. ట్యాంకర్స్కి కాల్ చేస్తే వాడు 8 గంటలకు కాల్ చేస్తే, మార్నింగ్ 8 గంటలకు కాల్ చేస్తే ఈవినింగ్ 6కి 7కి వాళ్ళు వస్తా అని అంటారు. వాళ్ళు అసలు సరిగా రెస్పాండ్ అవ్వరు. డైలీ బుక్ చేస్తూ ఉన్నాము. 2 days, సమ్టైమ్స్ 2 days అట్లా బుక్ చేసుకుంటూ ఉన్నాం. సో అయినా కూడా వాళ్ళు అసలు రెస్పాన్స్ సరిగా ఇవ్వట్లేదు. వాటర్ల సమస్య చాలా ఉంది కాబట్టి మన గవర్నమెంట్ వాళ్ళు మరి ఇప్పుడు ట్యాంకర్లు సరిపోవట్లేదు. దయచేసి ఇంకా కావాలంటే ఇంకా ట్యాంకర్లు ఎక్కువ చేసి మరి గ్రామాలలో ప్రతి విలేజ్లో కూడా, ఎందుకంటే విల్లాలకు సప్లై చేస్తారు. మరి మా గ్రామాలలో కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మరి ట్యాంకర్లు, కొత్త ట్యాంకర్లు తెప్పించి మరి మా గ్రామాలకు, కాలనీలకు పంపిస్తే బాగుంటుంది. ఎందుకంటే బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ఎండల తీవ్రత కొనసాగుతుండటంతో నీటి డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. దీంతో ప్రజలు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు.